హై ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ సేమియా పాయసం. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాక డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాని వేసుకోవాలి. కప్పు సేమియాకు కప్పున్నర పాలు, కప్పు చక్కెర పడుతుంది. సేమియా అన్నది కలర్ మారే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సేమియా వేగిపోయింది. తర్వాత మనం ఒక కప్పున్నర పాలు పోసి సేమియాను పాలలో ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు అనేది అంటుతుంటుంది. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. బాయ్ ఫ్రెండ్స్.